హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం. ఈ యూనిట్లో 1.10 జీవ వైవిధ్యం గురించి చూస్తున్నాం కదా. ఈ వీడియోలో మనం జీవ వైవిధ్యాన్ని ఎలా సంరక్షించాలి అనే అంశాన్ని గురించి డిస్కస్ చేద్దాం. జీవ వైవిధ్య సంరక్షణ ప్రపంచవ్యాప్త వ్యాకులంగా మారింది. జీవ వైవిధ్య సంరక్షణ అనేది ప్రపంచవ్యాప్త వ్యాకులంగా కన్సర్న్గా మారింది. ఈ సంరక్షణకి ముఖ్యంగా రెండు విధానాలు ఉన్నాయి. అవి సహజ స్థాన సంరక్షణ, స్థలబాహ్య సంరక్షణ. ఈ సంరక్షణకి ముఖ్యంగా రెండు విధానాలు అనేవి ఉన్నాయి. అవేంటి? మొదటిది సహజ స్థాన సంరక్షణ, ఇన్సిటు సంరక్షణ, స్థలబాహ్య సంరక్షణ, ఎక్సిటు సంరక్షణ. వీటిలో సహజ స్థాన సంరక్షణ ఉత్తమ సంరక్షణ విధానం. ఈ సహజ స్థాన సంరక్షణ అనేది ఉత్తమ సంరక్షణ విధానం. సహజ స్థాన సంరక్షణ విధానాలకు స్థలబాహ్య సంరక్షణ విధానాలు తోడ్పాటును అందిస్తాయి. ఇక్కడ మనం ఫ్లో చార్ట్లో చూడొచ్చు. జీవ వైవిధ్య సంరక్షణ విధానాలు రెండు విధానాలుగా ఉన్నాయనుకున్నాం. అవేంటి? సహజ స్థాన సంరక్షణ ఆన్ సిటు ఆర్ ఇన్ సిటు కన్జర్వేషన్, స్థలబాహ్య సంరక్షణ ఆఫ్ సిటు ఆర్ ఎక్స్ సిటు కన్జర్వేషన్. సహజ స్థాన సంరక్షణలో మరలా 4 రకాలు ఉన్నాయి. అవేంటి? జాతీయ పార్కులు, అభయారణ్యాలు, జీవగోళ సురక్షిత కేంద్రాలు, పావన వనాలు. ఇవన్నీ సహజ స్థాన సంరక్షణ. స్థలబాహ్య సంరక్షణ ఏంటి? మరలా అతి శీతలీకరణ, ఇన్విట్రో సంవర్ధన, జన్యు బ్యాంకులు. ఇవి స్థలబాహ్య సంరక్షణ. ఇప్పుడు మనం మొదటిదైన సహజ స్థానంలో సంరక్షణ గురించి చూద్దాం. ముప్పు వాటిల్లుతున్న జంతు జాతులను వాటి సహజ ఆవాసాల్లోనే సంరక్షించడం ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ సహజ స్థాన సంరక్షణ అంటే వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముప్పు వాటిల్లుతున్న జంతు జాతులను వాటి సహజ ఆవాసాల్లోనే సంరక్షించడం ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సంరక్షణ వలన కోలుకుంటున్న జనాభాలు అవి ప్రత్యేక లక్షణాలు పొందిన వాటి సహజ ఆవాసాలలోనే రక్షించబడతాయి. ఇక్కడ ఈ ప్రక్రియ సంరక్షణ వల్ల కోలుకుంటున్న జనాభాలు అవి ప్రత్యేక లక్షణాలు పొందిన వాటి ఆవాసాల్లోనే రక్షించబడతాయి. అత్యధిక జాతి సమృద్ధత, అధిక స్థాన జాతులు గల ప్రదేశాలకు గరిష్ట సంరక్షణ కల్పించేందుకు ఆ ప్రాంతాలను బయోడైవర్సిటీ హాట్స్పాట్లుగా పర్యావరణ సంరక్షణకారులు గుర్తించారు. అత్యధిక జాతి సమృద్ధత, అధిక స్థాన జాతులు గల ప్రదేశాలకు గరిష్ట సంరక్షణ కల్పించేందుకు ఆ ప్రదేశాలని పర్యావరణ సంరక్షణకారులు ఏ విధంగా గుర్తించారంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్లుగా గుర్తించారు. మానవుడి కారణంగా విలుప్తతకు గురయ్యే జీవ వైవిధ్యానికి సంరక్షణ కేంద్రాలుగా ఉండే సిగ్నిఫికెంట్ రిజర్వాయర్స్గా ఉండే జీవ భౌగోళిక ప్రదేశాలను బయోడైవర్సిటీ హాట్స్పాట్లుగా పిలుస్తారు. మానవుడి కారణంగా విలుప్తతకు గురయ్యే జీవ వైవిధ్యానికి సంరక్షణ కేంద్రాలుగా ఉండే జీవ భౌగోళిక ప్రదేశాలను బయోడైవర్సిటీ హాట్స్పాట్లుగా పిలుస్తారు. జీవజాతుల పరంగా అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న జీవ సమృద్ధి కలిగిన భౌమ్య పర్యావరణ ప్రాంతాలుగా గుర్తిస్తారు. జీవజాతుల పరంగా వీటిని అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న జీవ సమృద్ధి కలిగిన భౌమ్య పర్యావరణ ప్రాంతాలుగా గుర్తిస్తారు. ఎవరు? ఈ పర్యావరణకారులు ఉన్నారు కదా, పర్యావరణ సంరక్షణకారులు వాళ్ళు. అయితే ఇప్పుడు మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్లు, జీవగోళ సురక్షిత కేంద్రాలు, నెక్స్ట్ జాతీయ పార్కులు, అభయారణ్యాలు, పావన వనాలను గురించి డిస్కస్ చేద్దాం. బయోడైవర్సిటీ హాట్స్పాట్లు. ప్రపంచంలో సుమారు 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి. ప్రపంచంలో సుమారు ఎన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి? 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలు నాశనానికి గురి కావడం వలన ఆ ఆవాసాలు అతి త్వరితంగా కుచించుకుని పోతున్నాయి. ఉదాహరణకి భారతదేశంలోని పశ్చిమ కనుమలు, శ్రీలంక భూభాగము, ఇండో బర్మా ప్రాంతం ఇవేంటి? బయోడైవర్సిటీ హాట్స్పాట్లు. ఈ ప్రాంతాలు ఏం జరుగుతున్నాయి? బయోడైవర్సిటీ హాట్స్పాట్లు నాశనానికి గురి కావడం వల్ల ఆవాసాలు త్వరితంగా కుచించుకుపోతున్నాయి. ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్లకు ఉదాహరణ ఏంటి? మన భారతదేశంలో పశ్చిమ కనుమలు, శ్రీలంక భూభాగము, ఇండో బర్మా ప్రాంతము, ప్రస్తుత హిమాలయ ప్రాంతం. ఇవి బయోడైవర్సిటీ హాట్స్పాట్లకి ఉదాహరణలు. మన దేశంలోని 17 జీవగోళపు సురక్షిత కేంద్రాలు
ఎన్సీఆర్టీ 2006, 2014 జీవగోళపు సురక్షిత కేంద్రాలు ఎన్ని? 17 జీవగోళపు సురక్షిత కేంద్రాలు ఉన్నాయి. 17 జీవగోళపు సురక్షిత కేంద్రాలు, 90 జాతీయ పార్కులు, 448 అభయారణ్యాలు చట్టపరంగా జీవ వైవిధ్య కేంద్రాలుగా రక్షించబడుతున్నాయి. 90 జాతీయ పార్కులు ఉన్నాయి, 448 అభయారణ్యాలు ఉన్నాయి, చట్టపరంగా జీవ వైవిధ్య కేంద్రాలుగా రక్షించబడుతున్నాయి. ఫస్ట్ మనం జీవ భౌగోళిక సురక్షిత కేంద్రాలను గురించి చూద్దాం. 17 ఉన్నాయి జీవ భౌగోళిక సురక్షిత కేంద్రాలు. జీవగోళ వనరుల సంరక్షణార్థం కనిష్ట అలజడి కలిగి ప్రత్యేకంగా వేరు చేయబడిన ప్రదేశాలను జీవగోళపు సురక్షిత కేంద్రాలు అంటారు. భారతదేశంలోని జీవగోళపు సురక్షిత కేంద్రాలలో 17వదిగా శేషాచల కొండల్ని ఇటీవలే ప్రకటించారు. జీవగోళ వనరుల సంరక్షణార్థం కనిష్ట అలజడి మినిమల్లీ డిస్టర్బ్డ్ కలిగి ప్రత్యేకంగా వేరు చేయబడిన ప్రదేశాలను జీవగోళపు సురక్షిత కేంద్రాలు అంటారు. భారతదేశంలోని జీవగోళపు సురక్షిత కేంద్రాలలో 17వదిగా శేషాచల కొండల్ని ఇటీవలే ప్రకటించారు. నెక్స్ట్ జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్. ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకి నిర్దేశించబడిన సురక్షిత సహజ సిద్ధమైన ఆవాసాన్ని జాతీయ పార్కు అంటారు. ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకి నిర్దేశించబడిన సురక్షిత సహజ సిద్ధ ఆవాసాన్ని ఏమంటాం? జాతీయ పార్కు అంటాం. వీటిలో మన దేశంలోని వృక్ష సంపద, జంతు సంపద, వృక్ష సంపద అంటే ఏంటి? ఫ్లోరా. జంతు సంపద అంటే ఫనాల ఆకర్షణీయ వైవిధ్యాన్ని ఈ జాతీయ పార్కులలో దర్శించవచ్చు. భారతదేశంలోని ముఖ్యమైన జాతీయ పార్కులు జిమ్ కార్బెట్ జాతీయ పార్కు. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొల్పిన భారతదేశపు మొట్టమొదటి జాతీయ పార్క్ ఇది. జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొల్పిన భారతదేశపు మొట్టమొదటి జాతీయ పార్కు. కజిరంగా జాతీయ పార్కు ఎక్కడుంది? అసోం. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇవి జాతీయ పార్కులు. కియోలడియో ఘనా జాతీయ పార్కు రాజస్థాన్లో ఉంది. కియోలడియో ఘనా జాతీయ పార్కు, ఘనా రాజస్థాన్. కియోలడియో ఘనా జాతీయ పార్కు రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ అభయారణ్యాలు, శాంక్చురీస్ గురించి చూద్దాం. అంతరించిపోతున్న ఎండేంజర్డ్ నిర్దిష్ట జంతు జాతుల్ని సంరక్షించే ప్రాంతాలను వన్యప్రాణి అభయారణ్యాలు అంటారు. జీవజాతుల జీవనానికి అడ్డు రానంత వరకు వీటిలోకి పర్యాటకులను అనుమతిస్తారు. భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన అభయారణ్యాలు కోరింగా అభయారణ్యము, ఏటూరు నాగారం అభయారణ్యము, పాపికొండల అభయారణ్యం. అంతరించిపోతున్న నిర్దిష్ట జంతు జాతుల్ని సంరక్షించే ప్రాంతాలను వన్యప్రాణి అభయారణ్యాలు అంటారు. అంతరించిపోతున్న ఎండేంజర్డ్ నిర్దిష్ట జంతు జాతుల్ని సంరక్షించే ప్రాంతాలను వన్యజాతి అభయారణ్యాలు అంటారు. జీవజాతులు జీవనానికి అడ్డు రానంత వరకు వీటిలోకి పర్యాటకుల్ని అనుమతిస్తారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన అభయారణ్యాలు కోరింగా అభయారణ్యము, ఏటూరు నాగారం అభయారణ్యము, పాపికొండల అభయారణ్యం. నెక్స్ట్ పావన వనాలు. అటవీ ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో వృక్షాలు గల ప్రాంతాలని వనం అంటారు, గ్రోవ్ అని అంటారు. అటవీ ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో వృక్షాలు గల ప్రాంతాన్ని వనం అంటారు. మత ప్రాముఖ్యత గల వృక్ష సమూహాన్ని పావన వనాలు అంటారు. ఇవి ఏ ప్రత్యేక సంస్కృతికైనా సంప్రదాయానికైనా చెందవచ్చు. ఈ ప్రాంతాల వన్యజాతుల వృక్షాలన్నింటికీ తగిన గౌరవం, సంపూర్ణ సంరక్షణ కల్పించడం జరుగుతుంది. భారతదేశంలోని పావన వనాల పట్టిక కాశీ జైంటియా కొండలు ఎక్కడున్నాయి? మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. కాశీ జైంటియా కొండలు మేఘాలయ ఉన్నాయి. ఈ పావన వనం అనమాట. ఆరావళి పర్వతాలు రాజస్థాన్, గుజరాత్లో ఉన్నాయి. పశ్చిమ కనుమల ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నాయి. సర్గుజా బస్తర్ ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. చందా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మేఘాలయ రాష్ట్రంలోని పావన వనాలు అరుదైన ముప్పు వాటిల్లబోయే జాతులకు చివరి మజిలీగా ఉన్నాయి. మేఘాలయ రాష్ట్రంలోని పావన వనాలు ఇవి ఉన్నాయి కదా, కాశీ జైంటియా కొండలు, ఇటువంటి పావన వనాలు అరుదైన ముప్పు వాటిల్లబోయే జాతులకి చివరి మజిలీగా ఉన్నాయి. మనం స్థలబాహ్య సంరక్షణ ఎక్సిటు ఆఫ్ సిటు కన్జర్వేషన్ గురించి చూద్దాం. ఎక్సిటు ఆర్
ఆఫ్ సిటు కన్జర్వేషన్ సహజ ఆవాసాలలోని జీవించే ముప్పు వాటిల్లబోయే జంతువులను ప్రత్యేక వాతావరణ పరిస్థితులు గల ప్రదేశాలకు తరలించి వాటిని సంరక్షించడాన్ని స్థలబాహ్య సంరక్షణ అంటాం. జంతు ప్రదర్శనశాలలు ఈ కోవకు చెందినవే. స్థలబాహ్య సంరక్షణలో జీవుల పిండాలను, సంయోగ బీజాలను క్రయోప్రిజర్వేషన్ అనే అధునాతన శీతలీకరణ పద్ధతిలో ద్రవ నత్రజనిలో -196 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సంరక్షిస్తారు. మొక్కల స్థలబాహ్య సంరక్షణలో ఇన్విట్రో సంవర్ధనం జన్యు బ్యాంకులు ఉపకరిస్తాయి. మొక్కల స్థలబాహ్య సంరక్షణలో ఇన్విట్రో సంవర్ధనము జన్యు బ్యాంకులు ఉపకరిస్తాయి. మొక్కల యొక్క స్థలబాహ్య సంరక్షణలో ఇన్విట్రో సంవర్ధనము జన్యు బ్యాంకులు ఉపకరిస్తాయి. నెక్స్ట్ ఇంకేంటి, స్థలబాహ్య సంరక్షణలో జీవుల పిండాలను, సంయోగ బీజాలను క్రయోప్రిజర్వేషన్ అనే అధునాతన శీతలీకరణ పద్ధతిలో ఈ క్రయోప్రిజర్వేషన్లో ద్రవ నత్రజనిలో -196 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సంరక్షణ చేస్తారు. నెక్స్ట్ మనం IUCN వారి రెడ్ డేటా పుస్తకాల గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.